అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి బీసీ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి వడ్డే సిమెంట్ పోలన్న గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఎక్కువ శాతం మరి బీసీలు, మరి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని ఎక్కువగా చెప్తా ఉంటారు. మరి అందులో భాగంగా ఈరోజు మరి వైసీపీ కూడా బీసీల గలం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు సభ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి సిమెంట్ పోలన్న గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మరి వైసీపీ వచ్చేసి మరి బీసీ గలం అని చెప్పేసి ఈరోజు సభలు నిర్వహిస్తున్నారు. మరి మీరైతే తెలుగుదేశం పార్టీనే బీసీల పార్టీ అంటున్నారు. ఇది ఏ విధంగా ప్రజలు స్వీకరించే పరిస్థితి ఉంటుంది? ఇది ఈరోజు నేను మాట్లాడేది కాదు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీనే నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు స్థాపించినదే బడుగు బడిహీన వర్గాల కోసమే. ఎన్టీ రాము మేలు చేసిండేది కూడా బడుగు బడిహీనాల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఈరోజు గతంలో కూడా మీరు ఆలోచించుకోండి, ఎంతోమందికి ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారు. ఒక బీసీ నాయకులుగా ఎంతమంది ఉన్నారో తెలుగుదేశం పార్టీలో మీరు ఒకరు సర్వీస్ చేసుకోండి. ఈరోజు మొన్న వచ్చిన కమిటీలో కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినారు. బడుగు బడిహీన వర్గాలకు, మైనార్టీలకు ఒకరు మీరు గమనించుకోవాలా. వైసీపీ పార్టీలో ఈరోజు వాళ్ళు బీసీల గలమని కపట నాటకం ఆడుతున్నారు తప్పితే, ఒక చిన్న ఏదో ఫంక్షన్ హాల్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు. వైసీపీ పార్టీలో రాష్ట్ర కమిటీలో వాళ్ళు ఎంతమందికి బీసీలకి పదవులు ఇచ్చినారో ఒకరు వాళ్ళే పరిశీలించుకోండి. మీడియాకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఒక బీసీనే రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారు ఒక బీసీగానే మాకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అనేకమైన పదవులు పొలిట్ బ్యూరోలో, తర్వాత నామినేటెడ్ దామాసబద్ధంగా నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలకే ప్రాధాన్యతనిచ్చినాం. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఒకరు గమనించుకోండి మీరు. ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో? వైసీపీ పార్టీలో గత 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఏమిచ్చినారనేది వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమాను. బీసీలకి ఎంత ఫండ్ ఇచ్చినారనేది కూడా, ఎన్ని డబ్బులు ఇచ్చినారనేది కూడా వాళ్ళు చెప్పమను. 1 కోటి రూపాయలు సబ్సిడీల ద్వారా గుండా ఒక కులానికి ఇచ్చినట్టుగా వాళ్ళు ఏమైనా చెప్పగలరా? మేము చెప్పగలం. ప్రభుత్వం రాగానే 8,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ద్వారా గుండా, బీసీ సంక్షేమ ద్వారా గుండా మేము పంచిన రోజులు ఉన్నాయి. ఆదరణ పథకాల కింద ఆదరణ 2 ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే, ఆదరణ 1 ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే, రేపు జూన్ జూలైలో కూడా ఆదరణ తిరిగి ఇచ్చేది కూడా తెలుగుదేశం పార్టీనే. మీరు ఏమన్నా ఒక్కటన్నా పనిముట్లు ఏమన్నా ఇచ్చినారా? ఒక్క బీసీ నాయకులకి ఏమన్నా మేలు చేసింది ఏమన్నా ఉందా? మీరు అవుతారు గమనించుకోవాలా అని ఈ సందర్భం నేను తెలియజేస్తాను. సార్, మరి బీసీలో అయితే బాగున్నారు, చేస్తున్నారు, మరి మంచి పదవులు ఇచ్చినారంటున్నారు. అయితే మరి పెద్ద పెద్ద పదవులు ఇచ్చిండే అవకాశం ఏమన్నా ఉందంటారా టీడీపీలో? చాలా. ఈరోజు మా ఒడ్డర కులందనే ఎంచుకోవాలి. రాష్ట్ర కమిటీలో దాదాపుగా 5 మంది ఒడ్డర్లకు కల్పించిందంటే ఇదే నిదర్శనం. ఇలా అనేక మందికి బీసీలలో అనేక పదవులు పొందిండేది బీసీలే. అనేక అగ్రంగా, అంటే మీరు అవుతారు ఆలోచించుకోండి. పొలిట్ బ్యూరో ఈరోజు కాలువ శ్రీనివాసులు ఉన్నాడు, బీసీనే కదా. పొలిట్ బ్యూరో అంటే మాటలు కాదు కదా. తర్వాత జోనల్ 5లో బీసీకే ఇచ్చినారు ప్రాధాన్యత. జిల్లా అధ్యక్షుడు కూడా బీసీకే ఇచ్చినారు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీసీకే ఇచ్చినారు. ఇంకా ఏం కావాలి? అనేక పదవుల్లో అనేక మంది, దాదాపుగా మంత్రులు ఉన్నారు. కొల్లు రవీంద్ర మంత్రి మంత్రుల్లో కూడా బీసీలకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఉందో అంతమందికి బీసీల అగ్రస్థానంలో మేము పెట్టినాం. తెలుగుదేశం పార్టీ లైన్, విజన్ అది. మరి రాబోయే రోజుల్లో మరి సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగబోతుంది? మరి అదేవిధంగా మరి అనంతపురంలో స్థానిక ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు. దాన్ని ఏ విధంగా, అందులో కూడా బీసీలకు ఏమైనా మంచి అవకాశాలు ఉండే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా అండి. మేము పోరాడుతుండేది స్థానిక ఎన్నికలకు మేము ముందుగానే ఎందుకు ఇది కావాల్సి వస్తుందంటే, గతంలో వైసీపీ ప్రభుత్వము 34% ఉండేది 24% తీసుకొచ్చిన ఘనత ఎవరిది? ఆ సైకో ప్రభుత్వానికి, ఆ జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఈరోజు సిగ్గు లేకోకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు బీసీ నాయకులంతా వచ్చి. వైసీపీ పార్టీలు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోమనండి. దాదాపుగా 19,000 నామినేట్ పోస్టులు నాశనం చేసేసారు కదా బీసీలకు. అది చాలదా? బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ
ఆ రిజర్వేషన్ 34 రిజర్వేషన్ కోసము మేము పెట్టినాము. అది కూడా ఓకే అవుతుంది. ఎలక్షన్లకి 30 బీసీలు రిజర్వేషన్ 34%తోనే మేము ముందుకు పోతాం. అనేక మంది బీసీలను కూడా మేము రాజకీయంగా ఇట్లా ఆర్థికంగా పదవుల్లోనూ ముందుకు తీసుకురాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతున్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా మీరు గమనించుకోవాలా, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో బీసీలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, బీసీలకి మేలు చేసినది ఏదన్నా ఉందా? ఒక్కటంటే ఒకటి చూపియండి. కొండక్వారీలలో రేవతి మా ఒడ్డెర బిడ్డ ఆడ ధర్నా చేసే స్థితికి వచ్చింది. ఒక ఒడ్డెర బిడ్డ రాష్ట్ర ఫెడరేషను ఒడ్డెర్ల రేవతికి అగ్రవర్ణాలు ఈడ్చీడ్చి కొట్టారు. అప్పుడు ఏమైంది ఈ బీసీలకి? గమనిస్తున్నారా మీరు కూడా? గతంలో ఎన్ని జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది బీసీలను నాశనం చేసినారు, ఎంతమందిని కేసులు పెట్టినారు. మాట్లాడిన వాళ్ళకి అందరికీ కేసులు. ఈరోజు 2 కేసులు ఉన్నాయి నా మీద. మేము ప్రశ్నించిన దానికి కేసులు ఉన్నాయి. ప్రశ్నిస్తారని ఎవరన్నారు? ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? రోడ్ల మీదకి వస్తేనే అరెస్ట్ చేసింది. ఈరోజు సిగ్గు లేకోకుండా ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. కాదు, ఆ నైతికత లేదు, ఆ అర్హత లేదు. బీసీల పార్టీ అంటే తెలుగుదేశము, బీసీలకు మేలు జరిగేది చంద్రబాబుతోనే. ఇప్పుడు ఇంకా మన యువ నాయకుడు వచ్చినాడు. పాదయాత్రలో అనేక మందికి ఏదైతే వాగ్దానం ఇచ్చినామో బీసీ నాయకులకి, రైతులకు, అనేక మందికి అన్ని విధాలుగా మేము న్యాయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాడు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు.